భూతాలు ప్రేతాలు అట్లాంటి వాటి అన్ని విధాలుగా ఉంటాయి మన దగ్గర. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం దీన్ని ఏమంటారు దీని అమ్మవారి కట్టు సమ్మక్కది గ్రంథం అంటారు దీని సమ్మక్కది గ్రంథం. వీళ్ళ అమ్మవారు ఏది చెప్తే ఏది మనం వాళ్ళ కానికచ్చి పెట్టిరనుకో ఏది చెప్తే అది వలికిపిస్తుంది అమ్మవారు మనకు. అంటే ఏదైనా చూస్ చేసుకోవాలా? చూసి అమ్మవారు ఏది పెట్టిపిస్తుందో అచ్చిన మనిషికి ఏది మనకు ఇలా పెట్టిపిస్తుందో అచ్చిన మనిషికి ఇలా పెడతారు కదా కానుక. అచ్చిన మనిషికి జీవిత చరిత్ర అనేది ఏర్పడుతుంది అన్నమాట. అది ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది? అది ఉర్దూ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఉర్దూ లాంగ్వేజ్ ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఉర్దూ లాంగ్వేజ్ అంటే మా పుట్ట మా తాతల ముత్తాతల కాంచెల్లి మనకు వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా. మీ లాంగ్వేజ్ కూడా వేరేది ఉంటుంది అంటారు కదా, కోయదూరులది లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ ఉంటుంది. ఆ కోడ్ ఉంటుంది కదా, అందరికి అర్థం కాదు కదా. మేము మాట్లాడే కోడ్ మళ్ళీ అర్థం కాదు కదా వాళ్ళకి. తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్న మాట్లాడుతారు. ఓకే, కోడ్ వేరే ఉంటుంది, వాళ్ళ కోడ్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఒకటి చూస్తున్నాం, దీన్ని ఏమంటారు? దీన్ని ఒక చూపించండి. భూతాల భైరవ అంటారా? భూతాల భైరవ అంటే దీన్ని ఏం చేస్తారు? దీన్ని సభాకు అడ్డుకు ఉపయోగిస్తాం అన్నమాట. సభా కట్టు అంటే వశీకరణ, జన వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణకు ఉపయోగిస్తాం. ఇంకోటి అదొకటి ఉంది లాస్ట్లో, అమ్మవారి కట్టేది ఈ చిలికల కట్టు తీసుకొచ్చింది మన అమ్మవారి. కంకవనం కంక చెట్టు అంటుంది. కంక చెట్టు కంకవనం ఇది. అంటే ఏదైనా ఉన్నా కూడా మన గాలి ధూళి ఉన్నా కూడా అన్ని ముడిగట్టి పెడతాం కదా, ఎలా కొడతాం అన్నమాట. అంటే మీరు మొత్తం కంప్లీట్గా పూజ చేసి మీరు చేస్తారా? అన్ని విధాలుగా చేస్తాం. 24 hours మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చేస్తాం మనం.